మొన్న నేను పెట్టిన ఒక వీడియోకి ఒక ఇద్దరు ముగ్గురు నాకు పెట్టిన కామెంట్, ఇద్దరు ముగ్గురు పెట్టిన కామెంట్, వాళ్ళకన్నా సమాధానం సరే ఏంటంటే, తల్లికి వందనం పెట్టినప్పుడు లోకేష్ గారు లబోదిబోని ఇబ్బంది పడ్డారు కదా, ఏడిచాడు కదా గొల్లుగొల్లుమని. ఇప్పుడు తల్లి వందనం ఇచ్చినప్పుడు అది గుర్తు రావట్లేదా? ఇదే కదా మీరు అడిగింది. దాని సమయం చెప్తుంది చూడండి. అధికారం ఉన్న పార్టీ ఏది చేసినా ప్రతిపక్షం దాన్ని తప్పు పట్టాలి, తప్పు పడుతుంది. అదే రాజకీయం. తప్పు పట్టకుండా మౌనంగా ఉన్నారంటే అది రాజకీయం కాదు. మీకు అర్థమవుతుందా? అధికార పార్టీ ఏది చేయని ప్రతిపక్షం దాన్ని తప్పు పట్టాలి, తప్పు పడుతుంది. అది ఏ పార్టీ అనేవని, ఏ రాష్ట్రం అనేవని, ఏ దేశం అనేవని తప్పు పట్టాలి. తప్పు పడితేనే వీళ్ళకి రేపొద్దున్న మేము మీ దగ్గరికి వచ్చి ఓటాడడానికి ఒక ఉదాహరణ చెప్పించుకోవాలి. సరే పని ఒక ఉద్యమం చెప్తాను చూడండి. సరేనా? ఒక ఉద్యమం చెప్తాను. దారిలో ఎవడో ఒక పిల్లడు ఉన్నాడు. సరేనా? పాపం 2-3 రోజులు అన్నం తినలేదు అని ఊహించుకోండి. సరేనా? ఒక కారులోనేమో చంద్రబాబు నాయుడు గారు, ఒక కారులోనేమో పవన్ గారు వెళ్తున్నారు, ఒక కారులో జగన్ గారు వెళ్తున్నారు. సరేనా? అధికారం ఉంది, ఎన్డీఏ కూటమి కదా. వీళ్ళు ఆ అబ్బాయిని చూసి వీళ్ళు కారు దిగి ఒక ప్లేట్లో అరిశాంత ఇడ్లీ, ఒక ఇడ్లీ అరిశాంత ఇడ్లీ, 4 ఇడ్లీ వేసుకుని 4 రకాల చట్నీ, బీరకాయ తొక్కల చట్నీ, పల్లీల చట్నీ, ఏదో సంథింగ్ 4 రకాలు. సరేనా? పూరి కూర అలాంటివి వేసుకుని తినిపిస్తున్నారు అబ్బాయికి అనుకోండి. మీరు దూరంగా జగన్ గారు చూస్తున్నారు. వీళ్ళని చూసి జగన్ గారు ఏమనుకోలే మనసులోనే చెప్తున్నాను, బాగా తినిపిస్తున్నారు సార్, ఎంత బాగా తినిపిస్తున్నారు, 4 ఇడ్లీ పెట్టారు, ఇడ్లీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చట్నీ 4 రకాల చట్నీ వేశారు అని పక్కలో చెప్పుకుంటారా? లేదు. ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తినిపించేది మంచి ఇడ్లీ, ఏది మినపిడ్లీ, 4 రకాల మంచి చట్నీ, అందులో ఈ నెయ్యి కూడా పోసారు అనుకోండి. జగన్ గారు అక్కడ ఏం మాట్లాడో తెలుసు మీకు? చిన్న పిల్లోడికి అరగని ఇడ్లీ పెడుతున్నారు ఇద్దరునా. చిన్న పిల్లోడికి అది అరగని ఇడ్లీ, అది ఆ ఇడ్లీ తింటే ఆ పిల్లోడికి డైజెషన్ అవ్వదు, ఆ పిల్లోడు ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పాలి జగన్ గారు. చెప్పి తీరాలి, చెప్పాలి, చెప్తేనే రాజకీయం. లేకపోతే అయ్యి బాబు జగన్ గారు వచ్చి చూసారా ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అబ్బాయి, అనాథ అబ్బాయి తీసుకొని 4 ఇడ్లీ 4 రకాల చట్నీ తినిపిస్తానని చెప్తారా? లేదు. అలా చెప్పకూడదు. ఏం చెప్పాలి? అది ఇడ్లీ మంచి ఇడ్లీ కాదు, ఆ ఇద్దరు కలిపి అబ్బాయి బిడ్డ ప్రాణం చేసి చూస్తున్నారా, అది కడుపు కలితే ఇడ్లీ అరగదు, అది బియ్యం ఇడ్లీ, అది మినపిడ్లీ కాదు అది అని చెప్పాలి. చెప్తేనే రాజకీయం. చెప్పి తీరుతారు అలాగా ఎవరైనా సరే. ఇదే రివర్స్ చేసుకోండి. ఏమిటి? జగన్ గారు చూసి ముందు ఇద్దరికంటే జగన్ గారు చూసారు ఆ బిడ్డనే. సేమ్ ఇదే 4 ప్లేట్లో 4 ఇడ్లీ, నెయ్యి పోసి, తేనె పోసి, 4 రకాల చట్నీ పెట్టి తినిపెడుతున్నారు జగన్ గారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఏమంటారు? తప్పుడు కొట్టి జగన్ గారు మీరు సూపర్ అండి, సరేనా, పసిబిడ్డకి 4 ఇడ్లీ తినిపిస్తా అంటారా? అంటారు. ఏమంటారు? వీళ్ళకి ఇదే మాట అంటారు. ఆ పసిబిడ్డకి 4 ఇడ్లీ పెడుతున్నాడా జగన్ గారు? చేయి కడుక్కోలేదేమో, జెమ్స్ లోనికి వెళ్ళిపోతే, కడుపులోకి వెళ్ళిపోతే ఆ ఇడ్లీ మంచిది కాదు, నిలవ ఇడ్లీలో మాది, ఆ చట్నీ కూడా నిల్వ చట్నీలో తెలిసిపోతుంది, అందులో పురుగులు కట్ట ఉంటాయి. ఇది ఇలా మాట్లాడుతున్నా రాజకీయం. ఇదే రాజకీయం. ఇలా మాట్లాడితేనే వాళ్ళకి మనుగడ ఉంటుంది రాజకీయంగానే. అప్పుడు తల్లికి వందనం పెట్టినప్పుడు బాధపడ్డ లబోదిపన్నారు, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు, డబుల్ కంటిన్యూ అనమాట. అంటే జగన్ గారు పెట్టింది కరెక్టే, అది అమ్మఒడిది, సరేనా, అప్పుడు పెట్టింది అది అమ్మఒడే, సరేనా, దాన్ని కంటిన్యూ చేస్తారు. అది గొప్ప, అది మనం ఊహించుకోవాలి. ఈరోజు కుటుంబం 2 ముగ్గురున్నా డబ్బులు పడుతున్నాయి, సరేనా, డబ్బులు పడుతున్నాయి, అది ఆలోచించుకోవాలి కదా. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇంట్లో బిడ్డలు లేరు, వాళ్ళకి కొంత కోపం ఉంటుంది. కొన్ని ఇంట్లో బిడ్డలు లేరు, లేదా కొంతమందిలో బిడ్డలు ఎదిగిపోరు, పెళ్ళి అయిపోయి వెళ్ళిపోరు, వాళ్ళ కోపం ఉండదా? చూసావు నా ఇంటి పక్కడానికి 20 వచ్చి 30 వచ్చి నాకు రాలేదని కోపం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలాగే కొన్ని పుకార్లు వేస్తారు. అంతేగాని ఇప్పుడు ఫర్ సపోజ్ ఎన్డీఏ కూటమి కొత్త చట్టం తెచ్చింది. కొత్త చట్టం ఏంటి? ఏదో కొత్త చట్టం తెచ్చింది, కొన్ని ఇంటింటి లక్షల రూపాయలు పెట్టేది తెచ్చింది అనుకోండి. జగన్ గారు దాన్ని సమర్థించరు. సమర్థించకూడదు. సమర్థించే రాజకీయమే కాదు, సరేనా. అలాగే అమ్మఒడి పెట్టినప్పుడు లోకేష్ గారు అలాగే మాట్లాడాలి. అలా మాట్లాడితేనే 2024లో ఓట్లు అడుగుతా ఉన్నది. అయ్యి బాబు ఇప్పుడు వచ్చి ఈ పథకం తల్లికి వందనం అమ్మఒడి అన్న పథకం ఎవరు పెట్టలేదు, ఇప్పుడు వచ్చి జగన్ గారు పెట్టారు, నా అభినందనలు జగన్ గారు అని చెప్తారు. లోకేష్ గారు చెప్పరు కదా. అలా చెప్తే ఈయన రేపు పొద్దున్న ఓటాలకు అడుగుతారు.
ఏ పార్టీ అయినా అంతే సరేనా. ఏ రాష్ట్రమైనా సరే, ఏ జిల్లా అయినా సరే, ఏ దేశమైనా సరే సరేనా, అధికార పార్టీలు ఏది చేసినా ప్రతిపక్షం తప్పు పట్టాలి. తప్పు పడుతుంది, తప్పు పడితేనే రాజకీయం, అదే రాజకీయం. అంతేగాని అప్పుడు జగన్ పెట్టినప్పుడు లోకేష్ లబ్బో దిబ్బో అన్నాడు. మరి ఇప్పుడు మరి సరే అనుకోండి, మీకు లాస్ట్ ఒక పాయింట్, ఇప్పుడు తల్లికి వందన కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదా. మరి జగన్ గారిని ఒక మాట చెప్పన్నప్పుడు చాలా బాగా చేశారని. ఇలాగే ఎవరు ఇప్పుడు వచ్చి ఏ రాష్ట్రం ఇలాగే ఎవరు అవ్వలేదు, ఇప్పుడు వచ్చి ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు అని ఆయన స్పందించరు కదా. స్పందించకూడదు, అదే రాజకీయం. అధికార పక్షం మనకి పువ్వులు పంచినా సరేనా, ఆ పువ్వులు స్మెల్ ఉండదు, ఆ పువ్వులకి ఆ పువ్వులు పక్కన పెట్టుకుంటే మనకు అనారోగ్యం వస్తుంది, ఆ పువ్వులు పట్టుకోకూడదు అని పుకారేయాలి ఎవరు, ప్రతిపక్షం వాళ్ళు. అదే రాజకీయం. అదే ఉందా, దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను ఎవరిని అతిగా ఎక్కువ మాట్లాడినా, అతిగా ఎక్కువ నేను అన్నా సరేనా, నా లిమిట్స్ నేను మాట్లాడతానా సరేనా. ఓకేనా, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇదే వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉంటాయి సరేనా. దయచేసి మీరు యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్లో ప్రేమ్ రాయల్ వీడియోస్ అని వస్తుంది సరేనా. వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో కూడా చూడండి దయచేసి.